వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు ఇంకో అద్భుతమైన ప్రాపర్టీ కోసం హైదరాబాద్లో ఇల్లు కొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. సో మేము తుర్కాయంజల్ సాగర్ రోడ్లో తుర్కాయంజల్ నుంచి 2 కిలోమీటర్ల దగ్గరనే అద్భుతమైన ఇండిపెండెంట్ 150 గజాలలో ఒక అద్భుతమైన ఇల్లు మీకు సేల్కి ఉంది. సో డెవలప్డ్ ఏరియా, మంచి ఏరియా. సో ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంది. సో దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ నేను లోపల చూపిస్తూ ఉంటాను. సో రోడ్ వచ్చేసి ఇది, ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి పైన. సో మంచి ఏరియా, మంచి డెవలప్డ్ ఏరియా. ఇక రోడ్ నుంచి వెళ్తా ఉంటే ఇక కనిపిస్తున్న ఈ 3 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసేసినాయి. సో సేల్కి రెడీగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ వేస్తున్నాయి. సేల్కి రెడీ అయిపోయింది. సో మీరు త్వరగా సేల్ చేసేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మంచి డెవలప్డ్ ఏరియా. కాలేజెస్కి, ఇన్స్టిట్యూషన్స్కి, కాలేజెస్కి, సో స్కూల్స్కి. ఇంకోటి సాగర్ రోడ్ దగ్గరలో తుర్కాయంజల్ నుంచి 2 కిలోమీటర్ లోపలికి. ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి దగ్గరలోనే. సో తుర్కాయంజల్ నుంచి 2 కిలోమీటర్స్. సో వచ్చేసి ఎంట్రన్స్. సో గేట్ కూడా బాగుంది, పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. సో 30 ఫీట్ రోడ్ వచ్చేసి ఇది. రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. షట్టర్ కూడా ఉంది. సో రెంట్ కూడా ఇచ్చుకోవాలనుకుంటే షట్టర్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో మంచి రేట్ వస్తుంది, 30 ఫీట్ రోడ్ కాబట్టి దగ్గరలో ఉంది. సో ఎంట్రన్స్. సో పార్కింగ్కి చాలా స్పేస్ ఉంది. సో 4 వీలర్స్ 2 వీలర్స్ కూడా మ్యాక్స్ ఫిట్ అయిపోతుంది. రోడ్ మీద కాకుండా లోపలనే పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది. కాంపౌండ్ కూడా కొంచెం పెద్ద ఉంది, మంచి వెంటిలేషన్ ఉంది. పక్కన నేచర్ గాలి కూడా అద్భుతంగా వస్తుంది. వచ్చేసి హాల్. సో ఇక్కడ సెల్ఫ్లు కూడా కిందికి మంచి డెవలప్ మంచిగా ఉన్నాయి. సెపరేట్ కబోర్డ్స్ వేసుకోకుండా సెల్ఫ్లు డిజైన్ చేసి ఉన్నాయి. సో ఈ ఫాల్సింగ్ వచ్చేసి బాగుంది, ఫాల్సింగ్ కూడా చాలా బాగుంది. సో దీనికి అటాచ్డ్ కిచెన్ ఉంది ఇక్కడనే, చాలా బాగుంది డిజైన్ చేసి. సో ఇక్కడ సెల్ఫ్లు కూడా మంచిగా నీట్గా డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ వెంటిలేషన్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ కిచెన్లో పైన నీకు ఏమైనా మెటీరియల్స్ సామాన్స్ పెట్టుకోనికే, కిచెన్ సామాన్స్ ఏమైనా పెట్టుకోనికే చాలా స్పేస్ ఉంది పైన. సో చాలా బాగుంది. హాల్కి దగ్గరలో ఇక్కడ వచ్చి ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇది విండో వస్తుందా బయటికి? విండో పెట్టుకోవచ్చు, కంప్లీట్గా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో ఓపెన్ ప్లేస్ ఉంది బయటికి కూడా, చిన్న ఓపెన్ ప్లేస్ ఉండాలి, ఎందుకంటే కొంచెం మన సెక్యూరిటీ పర్పస్ కోసం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. సో చాలా బాగుంది. పైన కూడా ఇది సామాన్లు పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంది. బెడ్రూమ్లో కూడా డిజైన్ చేసి ఉంది. సో చాలా బాగుంది సింగిల్గా. ఇక్కడ ముందుకు వచ్చి ఈ పార్కింగ్కి ముందుకి విండో పెట్టుకోవచ్చు. విండో కూడా చాలా పెద్ద విండో ఇచ్చినాడు ఇక్కడ. సో పీవీఆర్ డోర్స్ అట్లాంటివి పెట్టుకోనికి, నచ్చిన డిజైన్స్ కూడా చేసుకోవడానికి. సో కబోర్డ్ కూడా పెట్టుకోవచ్చు వీలైతే. సో 1 BHK ఇక్కడ సెల్ఫ్లు చాలా డిజైన్ చేసిన నీట్గా. సో వెరైటీ ఉంది, 1 BHK ఫ్లాట్ ఇది. సో కొంచెం స్పెషల్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది హాల్కి, కిచెన్కి, బెడ్రూమ్కి. హాల్కి అటాచ్డ్ ఉంది. సో వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ స్టైల్ అంటే ఇండియన్ స్టైల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. సో వెంటిలేషన్ ఉంది బాత్రూమ్కి పైన, చాలా స్పేస్ ఉంది పైన. సో షవర్ అట్లాంటివి ఏమన్నా నచ్చినవి కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ చూపిస్తున్న హాల్ అంతా. కిచెన్ వెంటిలేషన్ బాగుంది, విండోకి ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. మెయిన్ డోర్ వచ్చేసి ఎంట్రన్స్. సో పార్కింగ్ అయితే నాకు అస్సలు చాలా బాగా నచ్చింది. మెయిన్ పార్కింగ్ కదా మనం వెహికల్స్ పెట్టుకోవడానికి. సో అక్కడ గేట్ నుంచి చాలా స్పేస్ ఉంది, 150 గజాలు. సో అద్భుతంగా ఉంది. పార్కింగ్ అయితే చాలా బాగుంది 30 ఫీట్ రోడ్కి కాబట్టి. సో 1 BHK కొంచెం ఎట్లా అంటే ఒక రెస్టారెంట్ టైప్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే, వెరైటీగా.
మినీ ఫంక్షన్స్కి మీరు బయటికి ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోకుండా కొంచెం బాగుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ పార్కింగ్లో ముందల డిజైన్ చేసి ఉంది కొంచెం వెరైటీగా, మంచి లుక్. ఎట్లా అంటే మనం దీన్ని పార్కింగ్గా వాడుకోవచ్చు, ఇంకోటి మన హాల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న హాల్ ఉంది కాబట్టి 1 BHK కాబట్టి బయట ఓపెన్ ప్లేస్ కూడా హాల్లా యూజ్ చేసుకోవచ్చు. సో వచ్చేసి మోటార్ ఇది, మోటార్ కూడా మంచి కంఫర్ట్గా ఉంది. ఏం అంటే హెవీగా ఉన్నట్టు కాకుండా ఏదో ఓపెన్ ప్లేస్గా కనిపిస్తున్నట్టు కాకుండా కొంచెం డిజైన్ చేసి లోపలికి ఫిట్ చేసినారు, చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి పిల్లర్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. సో 1 BHK లిఫ్ట్ నేను ఎక్కడ చూడలే. సో లిఫ్ట్ ఆప్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మ్యాక్సిమం 1 BHKకి లిఫ్ట్ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఎన్ని ఫ్లోర్లను వేసుకోవచ్చు పర్మిషన్ ఉంటే. సో ఇక్కడ స్టెప్స్ కింద ఓపెన్ ప్లేస్ వస్తుంది, వాష్రూమ్ లాగా, లేకపోతే మన ఏమంటారు వాషింగ్ మిషన్ బట్టలు ఉతుక్కోవడానికి కొంచెం స్పేస్ ఉంది. సో 150 గజాలలో 1 BHK చాలా అంటే ఎంత అంటే ప్రతి దానికి ఒక డిజైన్ చేసి మంచి స్పేస్ వచ్చే విధంగా డిజైన్ చేసినారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది ఎందుకంటే గాలి రావడానికి. సో బట్టలు ఉతుక్కోవడానికి అయితే చాలా బాగుంది. స్టెప్స్ కూడా ఎట్లున్నాయి అంటే హైట్ కాకుండా కొంచెం చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, వృద్ధులు కూడా ఈజీగా వాక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. అంటే చాలా నార్మల్గా ఉంది, దగ్గరకు ఉంది, మనం నడుస్తున్నట్టు కూడా ఏం అనిపిస్తలేదు. కొంచెం ఎక్కడ ఎట్లా ఉంటాయి అంటే స్టెప్స్ హెవీ ఉంటాయి, హైట్ ఎక్కువ ఉంటాయి, కొంచెం స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. స్పేస్ చాలా బాగుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా ముగ్గురు నడవచ్చు ఒకటే స్టెప్ మీద. సో ఇది లిఫ్ట్. సో హాల్ స్పేస్ వచ్చేసి ఇది G+1. సో ఓపెన్ హాల్ చాలా బాగుంది, ఎంత హెవీగా ఉందంటే ఎంత బాగుంది. సో మెయిన్ డోర్ దగ్గరనే ఒక విండో వెంటిలేషన్ రావడానికి. సో ఇంకొకటి ప్లస్ ఏంటంటే అద్భుతమైన నేచర్ ఇక్కడ, కొంచెం చిల్ అవ్వడానికి బాగుంది. ఇక్కడ కొంచెం ఫామ్ హౌస్ టైపు ఒక ఏరియాలో ఉన్నట్టు, బీచ్ ఏరియా అట్లా అనుభవిస్తున్నట్టు చాలా బాగుంది. గాలి కూడా చాలా బాగా వస్తుంది. సో హాల్ అయితే అద్భుతంగా ఉంది, పైన డిజైన్ కూడా చాలా బాగుంది, ఫాల్సింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. త్రీ బిహెచ్కేది. సో కింద 1 BHK, పైన 3 BHK. ఓకే ఓకే. సో 3 BHK కాబట్టి ఒక 1 BHK వచ్చేసి ఇక హాల్కి మెయిన్ ఎంట్రన్స్కి పక్కనే ఇట్లా ఉంది. సో ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో. దీంట్లో ప్రతి దాంట్లో ఒకటి ఏంటంటే ప్రతి హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా ఫాల్సింగ్ చేసి రెడీ ఉంది. ఇక్కడ సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రతి హాల్కి, ప్రతి బెడ్రూమ్కి, ప్రతి వెంటిలేషన్కి చాలా బాగా మనకు విండోస్ టైప్ ఇచ్చారు. సో మన విండోస్ పెట్టుకోవచ్చు, PVS డోర్స్ పెట్టుకోవచ్చు, నచ్చిన డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంది. సో బయట నుంచి ఇంకోటి ఏంటంటే బిల్డింగ్కి 4 sides నుంచి వెంటిలేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది బాత్రూమ్. సో వెస్టర్న్ ఇండియన్ స్టైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అక్కడ వెంటిలేషన్ కూడా ఉంది. సో బాత్రూమ్ అయితే ఇంకా చాలా బాగుంది, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, ఫ్రీగా ఉంది, కంఫర్ట్గా ఉంది, ఫ్రీగా ఉంది. బెడ్రూమ్కి సో దీనికి ఈ బెడ్రూమ్కి హాల్కి దగ్గరలో ఉన్న బెడ్రూమ్కి పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఇది కిడ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఫాల్సింగ్ డిజైనింగ్ ఉంది. ఇక్కడ కూడా ఓపెన్ చాలా పెద్ద సెల్ఫ్లు ఉన్నాయి డిజైన్ చేసి. సో వెంటిలేషన్కి అయితే అద్భుతం, ప్రతి దానికి వెంటిలేషన్ ఓపెన్ చాలా ఇచ్చినారు విండోస్ పెట్టుకోవడానికి. సో ఓపెన్ ప్లేస్ చాలా డెవలప్డ్ ఏరియా, అసలు అద్భుతమైన డెవలప్డ్ ఏరియా. సాగర్ హైవేకి 2 kilometers దగ్గరలోనే ఇక్కడ ఆదిపట్ల TCSకి, శ్రీశైలం హైవేకి, నాగన్సర్ హైవేకి అందుబాటులో, కాలేజెస్కి, షాపింగ్ మాల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి. సో ప్రతి దానికి మీకు కంఫర్ట్గా. సో డెవలప్డ్ ఏరియా. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని చాలా సేల్ అయిపోయినాయి, తక్కువ మిగిలి ఉన్నాయి ప్లాట్స్ అయితే. సో అటాచ్డ్ బాత్రూమ్. సో ఓపెన్ ప్లేస్ ఉంది, పైన కూడా బాత్రూంలో కూడా ఏదైనా పెట్టుకోవడానికి. సో ఇండియన్ వెస్టర్న్ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకో థర్డ్ బెడ్రూమ్ ఇది. సో దీని మాస్టర్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ బెడ్రూమ్ చాలా బాగుంది.
ఇది ఇంకా పెద్ద ఉంది, చాలా స్పేస్ ఉంది. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది, డోర్స్ వెంటిలేషన్కి, విండో పెట్టుకోవడానికి. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు అంతా. ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్కి దగ్గరలో ఉంది, డెవలప్డ్ ఏరియా, చాలా డెవలప్డ్ ఏరియా. సో వాటర్ ఫెసిలిటీస్ కూడా 24 hours, బోర్ ఉంది, ఓన్ బోర్ ఉంది, కృష్ణా వాటర్ ఉంటుంది. సో ఇది పూజా గది. సో పూజా గది మ్యాక్సిమం ఎక్కడైనా సరే చిన్న ఉంటుంది. సో ఇక్కడ ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. పైన స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. పైన స్పేస్ చాలా బిల్డింగ్లలో తక్కువ ఉంటుంది, ఇంత తక్కువ సైజులు ఉంటుంది, కానీ చాలా పెద్ద సైజులు ఇచ్చారు, కరెక్ట్ కంఫర్ట్గా, చాలా బాగుంది. ఇది కిచెన్. సో ఇక్కడ కిచెన్ కూడా బాగుంది. ఇక్కడ పూజా గది పక్కన కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది, స్పేసియస్ ఉంది. ఇక్కడ కిచెన్ సామాన్ పెట్టుకోవడానికి కబోర్డ్స్, విండోస్, వెంటిలేషన్, సో చాలా బాగుంది. సో ఇక హాల్కి దగ్గరలోనే ఉంది. సో ఇది పోర్షన్ ఏరియా. సో బట్టలు ఉతుక్కోవడానికి, ఏదైనా వాష్ చేసుకోవడానికి, లేకపోతే ఇక్కడ బయట అవుట్డోర్లో సైట్ సీయింగ్ చూసుకోవడానికి ఓపెన్ ప్లేస్ ఉంది, డెవలప్డ్ ఏరియా, చాలా బాగుంది. ఇక్కడ పోర్షన్ ఏరియా కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, మంచి రిలాక్స్ అవ్వచ్చు, చిల్ అవ్వచ్చు. ఇక్కడ పార్టీస్ కూడా ఫ్యామిలీతోటి లైట్గా ఇక్కడ బయట అవుట్డోర్ని ఎంజాయ్ చేసుకుంటా చిల్ అవ్వచ్చు. బట్టలు ఉతుక్కోవడానికి కూడా స్పేస్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్, 150 గజాలల్లో. సో 30 feet రోడ్కి దగ్గరలో, తుర్కాయంజాల్ ఎక్స్ రోడ్ నుంచి ఒక 2 kilometers దగ్గరలోనే డెవలప్డ్ ఏరియా. సో చాలా నేచర్ అద్భుతంగా ఉంది ఇక్కడైతే. సో వెదర్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో బీచ్ టైప్ ఏరియా లాగా అనిపిస్తుంది నీకు. వెంటిలేషన్, గాలి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో అంతా ఓపెన్ ప్లేస్. సో స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. సో స్టెప్స్ మాత్రం కంఫర్ట్గా ఉన్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దలు అందరి వరకు ఈజీగా వాక్ చేసుకోవచ్చు. దగ్గరకు ఉన్నాయి, నాకు నడుస్తున్నట్టు ఫీల్ కూడా వస్తలేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కొంచెం ఈజీగా నడవచ్చు. సో ఇది వచ్చేసి మనం చెప్పినాం కదా ఇంత ముందుకు లిఫ్ట్ ఏరియా అని. సో ఇది వచ్చేసి లిఫ్ట్. సో ఇది ఫంక్షన్స్, పార్టీస్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్. చాలా స్పేస్ ఉంది, మంచిగా కొంచెం డిజైన్ చేసుకొని, కొంచెం మన పెట్ హౌస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు. సో ఇదంతా డెవలప్డ్ ఏరియా మీకు అనిపిస్తుంది. చుట్టూ చూపిస్తా ఒకసారి అంతా డెవలప్డ్ ఏరియా. అక్కడ నేచర్ని ఎంజాయ్ చేసుకోవచ్చు, అంతా డెవలప్డ్ ఏరియా. సో సాగర్ రోడ్కి తుర్కాంజల్ 2 kilometers దగ్గరలోనే, 30 feet రోడ్కి. సో ఇదంతా చూస్తారు అనుకుంటా, గమనించవచ్చు. సో ఇక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తాను, డైరెక్ట్ ఓనర్తో కమిషన్ బేస్ అట్లాంటిది ఏముండదు. డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయిపోయి త్వరగా మీరు బై చేసుకుంటారు, ఫాస్ట్గా కొంచెం రెస్పాండ్ అవుతే బాగుంటుంది. సో ఇది వచ్చేసి కొంచెం ఫార్మింగ్ ఏరియా దగ్గరికి ఉంది.